హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ ని రికార్డుల రారాజుగా వర్ణిస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే బాహుబలి 1 యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం 11 రోజుల్లోనే దాటేశాడు. ఇక జైలర్ యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం 12 రోజుల్లోనే దాటేశాడు. ఈ విధంగా 600 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు సౌత్ లో 3 రెబల్ స్టార్ ప్రభాస్ కుంటే 2 సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాయి. ఇక యాష్కు ఒకటి, ఎన్టీఆర్ ఒకటి అండ్ రామ్ చరణ్ కు ఒకటి ఉన్నాయి. ఈ విధంగా సొంత గడ్డపై సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే నార్త్ లో పరాయి గడ్డపై కూడా బిగ్గెస్ట్ స్టార్ గా బాహుబలి 2తో 7 ఏళ్ల నుండి గద్దుపైనే ఉన్నాడు. మనందరికీ తెలిసిందే 2015లో రిలీజ్ అయిన బాహుబలి 2 1810 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అఫీషియల్ గా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచిందని. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, సలార్ మూవీకి 11 రోజులకే 670 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా నేను చెప్పాను. ఇక 12వ రోజు అయితే ఈ మూవీకి 14 కోట్ల వరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్ గా వచ్చింది. ఇక నిన్న 13వ రోజు కూడా 12 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఈ రోజు 14వ రోజు సలార్ మూవీకి కనీసం 10 కోట్లు కలుపుకున్న 700 కోట్ల మార్క్ అనేది అఫీషియల్ గా సలార్ మూవీ దాటేస్తుంది. అయితే మరి హంబోలి ఫిల్మ్స్ నుండి అఫీషియల్ పోస్టర్ అనేది 14 రోజులకు వస్తుందో 15 రోజులకు వస్తుందో తెలియదు, కానీ 14 రోజులకు మాత్రం ఈ సలార్ మూవీ అఫీషియల్ గా 700 కోట్ల మార్క్ అనేది దాటేసింది అనమాట.